వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది యవ్వన బిడ్డలు తమ యవ్వన ప్రాయములోనే తమ ప్రాణములను కోల్పోతున్నారు అన్నమాట. తమ సొంత ఆలోచనల ద్వారా తన ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ప్రాణము తీసుకోవడం అంత కర్మ ఏంటి? దేనికి తమ దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసేసుకోవడము, దేనికి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సొంత చేతుల చేత పోగొట్టుకోవడము అని ఆలోచిస్తే, నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇదంతా సాతానుడి మోసం అన్నమాట. చాలా మంది అనుకుంటారు, మా సొంత ఆలోచనల నిమిత్తము, మా సొంత ఆలోచనలు బట్టి చేసుకున్న పనులకు సాతానుడి కారణం ఏంటంటే, నీ హృదయాన్ని శోధించేవాడు ఆడు, నీ హృదయంలో వేదన కృంగుదల పెట్టేవాడు సాతానుడు, నీ హృదయ ఆలోచనలు మార్చేవాడు సాతానుడు. నువ్వే విధంగా ఆలోచిస్తున్నావో ఆలోచనలకు ఇంకా బాధలు కలిగించి, ఇంకా నిరాశ నిస్పృహలను యాడ్ చేసి, నేను ఇంకా కృంగుదలలో పెట్టేసి నీ ప్రాణమును తీసుకునే విధంగా వాడు తయారు చేస్తూ ఉన్నాడన్నమాట. కాబట్టి గుర్తెరగాలి, ఇది సాతానుడి శోధన అనేసి ఎవరు గుర్తెరగలరు? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, పరిశుద్ధాత్మ పొందుకొని దేవుణ్ణి అంగీకరించి దేవునితో నడుచుకుంటూ దేవునితో శక్తి సంబంధం కలిగిన బిడ్డలు వాళ్ళు గ్రహించగలరు వచ్చిన శోధనని. కానీ దేవుణ్ణి నమ్ముకోలేని బిడ్డలు ఏ విధంగా గ్రహిస్తారు? దేవుని కోసం తెలియదు, సాతానుడు అంటే ఎవరో తెలియదు, ఏ విధంగా సాతానుడు మోసపుచ్చుతాడో తెలియదు, వాడు ఏ విధంగా శోధిస్తాడో తెలియదు. కాబట్టి వాడు బిడ్డలను టార్గెట్ చేసి నాశనంలోకి నడపడానికి వాడు రకరకాలైన ప్లానింగ్ వేస్తూ ఉంటాడనమాట. చాలా మంది బిడ్డలు ఒకే విధంగా ఆలోచించరు. కొంతమంది, నాకు ఈ భూమి మీద ఎవరు నన్ను ప్రేమించలేదు, ఈ భూమి మీద నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ప్రేమగా పలకరించేవారు ఎవరు లేరు, నన్ను ప్రేమగా పిలిచేవారు ఎవరు లేరనేసి, ఆ విధంగా నేను ఎందుకు బ్రతికుంటాను ఈ భూమి మీద అనేసి తమ చేతుల ద్వారా తన ప్రాణాలను తీసుకుంటాడు. మరికొందరు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు ప్రేమ దక్కలేదు, నేను ప్రేమించిన అబ్బాయి ప్రేమ నాకు దక్కలేదు, కాబట్టి నేను ఎందుకు బ్రతికుండా నా ప్రేమ నాకు దక్కపోతే అనేసి ఆ విధంగా చనిపోయేవారు కొందరు ఉన్నారు. చాలా మంది ఇంకో మరికొందరు తల్లిదండ్రులను ప్రేమించలేదు. తల్లిదండ్రులు నేను అడిగిన వాటిని తల్లిదండ్రులు నాకు తీర్చడం లేదు, కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించలేదు, కాబట్టి నేను ఎందుకు బ్రతుకున్నాను అనేసి చాలా మంది ఆ విధంగా ప్రాణాలు తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చిన లాభం ఏంటి? వాళ్ళు సాధించేది ఏంటి? వాళ్ళు పొందుకునేది ఏంటి? కాబట్టి సాతానుడు మోసాన్ని ఎవరైతే ఎరుగుతారో, ఎవడైతే సాతానుడు మోసాన్ని ఎరిగి, ఇది ఆలోచన నాకు వచ్చేది కాదు, ఈ ఆలోచన నాకు వచ్చేది కాదు, నేనంత పిరికివాడిని కాదు, అంత పిరికితనమైన మనస్సు జీవితాన్ని దేవుడు నాకు ఇవ్వలేదనేసి ఎవరైతే ఎరిగి దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళు సాతానుడి శోధన అధిగమించి వారి శోధన మీద జయాన్ని పొంది మీ జీవితంలో దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని దేవుడికి అర్పించుకుంటూ ముందు కొనసాగుతూ ఉంటారన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి మనకు మనుషుల ప్రేమను బట్టి మనము ఆలోచించుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ కాలం ఈ భూమి మీద అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారే. కాబట్టి ఈ భూమి మీద ఉన్నవారు ఎవరికి కూడా ఏది శాశ్వతము కాదు. నువ్వు ఉంటున్న ఇల్లు శాశ్వతము కాదు, నువ్వు కట్టుకుంటున్న బట్టలు శాశ్వతం కాదు, నువ్వు జీవిస్తున్న జీవితం శాశ్వతం కాదు, నువ్వు తిరుగుతున్న కారులు శాశ్వతము కాదు, నువ్వు వెళ్తున్న హోటళ్ళు శాశ్వతము కాదు. ఈ భూమి మీద లగ్జరీ లైఫ్ నేను బతుకుతున్నాను, నాకు వచ్చిన కోరికలన్నీ నేను తీర్చుకుంటున్నాను అనేసి కోరికలు కూడా నీకు శాశ్వతము కాదు. కాబట్టి ఇవన్నీ ఎరిగి తమకు తాము తగ్గించుకొని ఇవన్నీ వ్యర్థము, దీని ద్వారా దేవుని రాజ్యాన్ని మనం పొందుకోలేము అని తెలుసుకొని ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి దేవుని ప్రేమ పొందుకుంటారో వాళ్ళు బలంగా ఉంటారు. దేనికి భయపడిపోరు, దేనికి దిగులు పడిపోరు, దేనికి చింతించరు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా ఒకే విధంగా బ్రతుకుతూ ఉంటారన్నమాట. కాబట్టి యవ్వన ప్రాణంలో ప్రాణాన్ని కోల్పోతున్నారంటే, తమకు తామే తమ ప్రాణములు తీసుకుంటున్నారంటే
వాళ్ళు దేవుడి మీద ఆధారపడి జీవించడం లేదు. ఆ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే శత్రువుకి ఇచ్చేస్తున్నారు తమ మనస్సు. ఎప్పుడైతే తమ మనసులో శత్రువైన సాతానుడికి మనం ఇచ్చేస్తామో వాడు రకరకాలైన ఆలోచనలు మనసులో పుట్టించి, తలంపుల్లో పుట్టించి, నీ జీవితం వ్యర్థము, నిన్నెవరూ ప్రేమించట్లేదు, నిన్నెవరూ పట్టించుకోవట్లేదు, నువ్వు బ్రతికున్నా కూడా వేస్తే, నువ్వు చచ్చిపోవడం బెటరు, నువ్వు చచ్చిపోతే నీ విలువ వాళ్ళకి తెలుస్తుందనేసి నీకు నువ్వే చనిపోయే విధంగా వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎదగాలి ఎదగాలి ఎదగాలి. దేవుడు అంటే చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మాకు వచ్చిన ఫలితం ఏంటి? యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని వదిలిపెట్టాలి, త్రాగడం వదిలిపెట్టాలి, విచారం వదిలిపెట్టాలి, జాగ్రత్త వదిలిపెట్టాలి, అమ్మాయి వదిలిపెట్టాలి, చోదం వదిలిపెట్టాలి, పేకాట వదిలిపెట్టాలి, రకరకాలైన పాపాలు వదిలిపెట్టి రావడము మాకు కష్టంగా ఉంది, మా దేవతలు ఆ విధంగా చెప్పలేదు, నిష్టానుసారంగా ప్రతిగా చెప్తాననేసి యేసుక్రీస్తు వారిని కించపరిచే విధంగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. రేపొద్దున నిత్య జీవం ఇవ్వాల్సింది దేవుడే. రేపొద్దున తీర్పులో నువ్వు మాట్లాడవలసిన దేవుడితోనే, యేసుక్రీస్తు వారితోనే. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇతరుల దేవతను విమర్శించే విధంగా మాట్లాడలేదు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నవాడు. రేపొద్దున దేవుడు రాకట్లో మనందరం ఎత్తపడాలి, వినపడే విధంగా ఉండకూడదు. కాబట్టి ముఖ్యంగా ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు సాతానుడు ఎవడ పెట్టలే కాదు, ప్రతి ఒక్కరిని వాడు శోధిస్తూ ఉంటాడు అనమాట. ప్రతి ఒక్కరిని శోధిస్తుంటాడు. చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? దేనికోసం సూసైడ్ చేసుకుంటున్నారు? ఏ ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటున్నారు? ఏ కోసం సూసైడ్ చేసుకుంటున్నారు? అన్ని కలిగిన ఉన్న వారు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. డబ్బున్నా, ధనమున్నా, ఐశ్వర్యం ఉన్నా, బంధువులున్నా, వారు కూడా ఏమి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఇదంతా శత్రులు వేసిన పన్నాగం అన్నమాట. కాబట్టి అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందంటే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానము వెంటాడమనేసి దేవుని వాక్యం సెలవుస్తున్నారు. యవ్వనేచ్ఛ నుంచి పారిపోవాలి, యవ్వన కోరిక నుండి పారిపోవాలి. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. నువ్వేదైనా దాన్ని ఎక్కువగా ప్రేమించావనుకో, ఆ ప్రేమను నీకు దక్కకపోతే నీ మనసు పాడైపోతుంది, నీ తలంపులు పాడైపోతాయి, నీ హృదయం చిన్నదైపోతుంది, వికారం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో, దేవుని మీద ఆధారపడి జీవిస్తావో, దేవునితో సత్య సంబంధం కలిగి ఉంటావో, దేవుడు నిన్ను అంతకంటే ప్రేమిస్తుంటాడు. నీకు అవసరం దేవుడు తీరుస్తాడు. ఈ లోకం మీద నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే పాపం చేస్తావో ఆ పాపం నిన్ను చంపేస్తుంది. వ్యభిచారంలో ఈ రోజు ఈ వాక్యం ఉంటే నువ్వు వ్యభిచారంలో జీవిస్తున్నావేమో, ఆ వ్యభిచారం నిన్ను చంపేస్తుంది. జాగ్రత్తలో జీవిస్తున్నావా, ఆ జాగ్రత్త నిన్ను చంపేస్తుంది. త్రాగుబోతులో ఉంటున్నావా, ఆ త్రాగుడు నిన్ను చంపేస్తుంది. కాబట్టి దేవునితో మనం అవ్వాలి. వచ్చిన వాక్యాన్ని ఎవరైతే చెప్తున్నారో ఆ వాక్యాన్ని విని ఆ వాక్యం తగ్గట్టుగా జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపన దేవుణ్ణి మనము విన్నపించుకోవాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడుకోవాలి, ఏకాంత దేవునితో కలుసుకోవాలి. ఎవరైతే దేవుని తెలియని బిడ్డలకు ఒకసారి యేసు ప్రభు రుచి చూడండి. దేవుని రుచి చూస్తేనే కదా, ఇప్పుడు ఒక పదార్థాన్ని, ఒక తినే పదార్థాన్ని రుచి చూస్తేనే కదా దాని విలువేంటో తెలుస్తుంది. కాబట్టి దేవుడైన యేసుక్రీస్తు రుచి చూసినప్పుడే ఆయన ప్రేమ ఏంటో, ఆయన మనం ఏ విధంగా ప్రేమిస్తాం, ఆయన కృప ఏంటో, ఆయన ఆశీర్వాదం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముకుందాము, యేసు ప్రభువుని అంగీకరిద్దాము. ఈ యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము. ఎవరు ఎప్పుడు బ్రతుకుంటారో, ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి బ్రతుకున్న దినములన్నీ దేవుని మీద ఆధారపడి దేవునితో జీవిస్తాము. చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్తాము. ఈ పరిశుద్ధ వాక్యము మీ అందరి జీవితాలు నెరవేరాలని కోరుకుంటూ చిన్న వాక్యము దేవుడు జీవించదు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. நன்றி